ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అంగన్వాడీలు, మున్సిపల్ ఉద్యోగులు, టీచర్లు, చివరికి వాలంటీర్లతో సహా ఆందోళనలు, అదేవిధంగా నిరసనలు, చివరికి సమ్మెకి దిగేటువంటి పరిస్థితులకు రావటం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉంటుంది. ఎన్నికలు రేపు 1 జనవరి మాత్రమే సమయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మార్చిలోనే ఎన్నికలు ఉంటాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేబినెట్ సమావేశంలోనే ఏకంగా గత 2019లో వచ్చిన షెడ్యూల్ కన్నా కొంత ముందుగానే రావచ్చు ఎన్నికలు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలని ఈ రోజున కనీసం వాటి పరిష్కారం దిశగా కూడా నిజాయితీగా ఈ ప్రభుత్వం చర్చలు జరపకపోవటం, ఆ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయకపోవటం అనేటువంటిది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఏకంగా అంగన్వాడీలు సమ్మెకి దిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫెరోషియస్గా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా, ఎట్టి పరిస్థితులు మా జీతాలు పెంచేంత వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదు అనేటువంటి విధంగా అంగన్వాడీలు, అదేవిధంగా ఆయాలు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ నిరసన కార్యక్రమాలు ఈ సమ్మె మరింత వైలెంట్ మీన్స్ అంటే ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించటం, అడగటం, అవసరమైతే ప్రజాప్రతినిధులు నిలవేయటం, వాటి వరకు వెళ్తుందేమో చూడాలి. ఎలా సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఏఐటిసి, ఈ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఈ సమ్మెల వెనక ఎలాగూ వాళ్ళ సంఘాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు మరింత బలంగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత వాళ్ళు వాలంటీర్లే కదా, అత్యంత ఆప్తుల కింద లెక్క వాస్తవం చెప్పాలంటే. ఆ వాలంటీర్లతో నన్ను పెట్టుకొని ఇప్పుడు గెలవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆ వాలంటీర్లే సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఏమి నమ్మకం వస్తుంది? అరే అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఉద్యోగులందరూ ఒక ఉద్యోగులు అంటే మీరు గమనిస్తే 4 లక్షల మంది ఉద్యోగులు, రెగ్యులర్ ఎంప్లాయీస్. ఈ 4 లక్షల మంది ఒక్కొక్క కుటుంబంలో 4 ఉంటారు. ఒక 4 నుండి 16 లక్షలు ఉద్యోగులని. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 4 లక్షలు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి 2 ఉన్నారనుకోండి ఆ కుటుంబంలో, వాళ్ళు ఒక 8 లక్షలు ఉండేటువంటి జనం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఈ విధంగా అంగన్వాడీలు, వీళ్ళందరికీ లెక్కేస్తే సుమారుగా 40 లక్షల వరకు ఈ ఉద్యోగులతో రిలేట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళు మౌత్ పబ్లిసిటీ కూడా వీళ్ళు నెగిటివ్గా విపరీతంగా పబ్లిసిటీ చేస్తారు. జనం అందరూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సేవల కోసం ఈ ఉద్యోగుల దగ్గరికి వెళ్తారుగా. ఈ ప్రభుత్వం బాగాలేదు అంటే వాళ్ళకేదో అన్యాయం చేసింది, తమకి జీతాలు పెంచడం, ఇవన్నీ అంటే అంశం కన్నా ప్రభుత్వం బాగలేదు అనేటువంటి ప్రచారం ఎక్కువ చేసేదానికి మౌత్ పబ్లిసిటీకి అవకాశం ఉంటుంది. ఏళ్ళు ఓట్లేం పోతే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఉద్యోగులు మాకు వ్యతిరేకం పోతే పోనీ అని, అంటే ఉద్యోగులను కాదని మేము ప్రజలకు మేలు కోసం, ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం మేము ఉద్యోగులకి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు మద్దతు ఇస్తారు. నువ్వు ఉద్యోగులకు చేయాల్సినవి చేయాలి, ప్రజలకు చేయాల్సినవి కూడా చేయాలి. ఒకటి చేసి ఒకటి చేయకపోతే వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. ఆ వ్యతిరేకత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ వాలంటీర్లతో పాటుగా మున్సిపల్ కార్మికులు కూడా ధర్నాలకు దిగుతున్నారు. మున్సిపల్ కార్మికులు ధర్నాలకు దిగి వాళ్ళకి ఈ నిరసన కార్యక్రమాలు కాస్త తీవ్రమయ్యి రేపొద్దున సమ్మెకి వెళ్తే కనీసము మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో చెత్త తీసేటువంటి వాళ్ళు కూడా రేపొద్దున అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంటే అంతా ఏముంటుంది? ఎవరు చేస్తారు ఆ పనులు? ఇంకెవరైనా చేయగలదు? ఇతరులు వచ్చి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుంది జనంలో. అదేవిధంగా ఇప్పటికే 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆందోళన మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండలేదు. అదేవిధంగా కేజీబీవీ టీచర్లు ఈ రోజు నుంచి మెరుపు సమ్మెకి పిలిపించారు. టీచర్లో ఇప్పటికే వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో సిపిఎస్ రద్దు చేయలేదు, వీళ్ళు జిపిఎస్ అని అంటున్నారు. వాళ్ళేమో ఓపీఎస్ కావాలంటున్నారు, సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనేమో ఉద్యోగులు అడుగుతున్నారు. సిపిఎస్ రద్దు చేయమంటే జిపిఎస్ తీసుకొచ్చారు. గ్యారంటీ పెన్షన్ ఎవరు మాకు వద్దని వాడు చెప్తుంటారు. కాబట్టి తీవ్రమైన నివురు గప్పిన నిప్పుల సిపిఎస్
ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ కదా. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఒకవైపు ఏమో నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదనేటువంటి దాని మీద. ఈ రోజున ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అన్ని రకాల అవుట్సోర్సింగ్ అందరితో ఈ రోజున వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎలా అధికారంలోకి వస్తాడు? ఇన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న తర్వాత పక్కనే ఉండేటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనుభవం అనేటువంటి స్పష్టంగా కనబడటం లేదా? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అక్కడ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకంగా ఓటు వేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చారు, ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆ పరీక్ష పేపర్ లీకేజ్ ఇవన్నిటి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఒక బర్రెలక్క అనేటువంటి శిరీష యువతి అమ్మాయి పోటీ చేస్తే ఆ అమ్మాయికి బ్రహ్మరథం బట్టి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారంటే ఓట్లేని వచ్చిన సంగతి తర్వాత అసలు అక్కడ నిరుద్యోగులు ఉండేటువంటి ఒక అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనటానికి అంతకన్నా నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధమైనటువంటి ఒక సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ వేడి తగిలింది వైసీపీ పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మొత్తము 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గ్రాడ్యుయేట్లు అందరూ కూడా, పట్టభద్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేటువంటిది అర్థం అవటం లేదా? మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈడ నిరుద్యోగత శాతం అనేటువంటిది బీహార్తో పోల్చినా కూడా మన 24% ఉంది. డిగ్రీ పైన చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి. ఈ రోజున ఒక సంవత్సరానికి 235 మంది నుంచి 280 మంది 300 మంది వరకు నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహం, నిర్వేదంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. ఇది 2002 ఎన్సీఆర్బీ నివేదిక చెప్తున్నటువంటి అంశం. ఇంత వ్యతిరేకతని ఇప్పటికే ఉద్యోగుల్లో జీతాలు ఇవ్వటం లేదు, సరిగ్గా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగుల జీపీఎస్ఎల్ని మొత్తం తీసుకెళ్ళిపోయారు, గవర్నమెంట్ ఏం చేసిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ఈ అన్ని వర్గాల్లో మహిళల్లో దశల వారి మధ్య నిషేధం లేదని ఒక అసంతృప్తి, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు. వీటిలో ఈ ఉద్యోగుల సమ్మెలు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ ఒక ఆశనపాతంగా మారేటువంటి ప్రమాదం అయితే ఉంది రాజకీయంగా.